హలో హాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ మా హస్బెండ్ చాలా ఇష్టంతో ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా ఏంటి అసలు ఏం యూజ్ ఉంటుంది, అసలు ఏంది కెమికల్స్ వేయకుండా ఎలా పండుతాయి, అంతా నీ పిచ్చి కాకపోతే అని పాపం చాలా ఆయన్ని డిసప్పాయింట్ చేశాను. కానీ సరే చూద్దురా, 2 months తర్వాత వచ్చావుగా, అసలు మనం ఏం మందులు వేయట్లేదు, అసలు పండేయలేదు, చెక్ చేసుకొని నువ్వే కావాలంటే అన్నారు. సో ఈరోజు అయితే మేము హైదరాబాద్ నుంచి రావడం తోటలోకి వచ్చేసామండి. నేను షాక్ అయ్యాను అనమాట. ఈ పపాయ ఇవన్నీ చూసి అసలు మేము ఏమీ న్యాచురల్గా పండినాయండి. జస్ట్ మొక్కలేసి వదిలేసి కొంచెం క్లీన్ చేశారు అంతే. ఎటువంటి రసాయనాలు ఏమీ వేయలేదు. కానీ చూడండి మీరే, కాయలు ఎంత బలంగా ఉన్నాయో. సో మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చని మా హస్బెండ్ నిరూపించుకున్నారనమాట. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా నువ్వు, నేను ఏదన్నా చేసినప్పుడు డిసప్పాయింట్ చేయకుండా అని అన్నారు. సో ఇప్పుడు నేను 100% ఆయనకి గ్యారంటీ, నువ్వు కంపల్సరీ చేయగలవని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇది ఆగస్ట్ మంత్ కదా, నేను ఇది స్టార్ట్ చేసి ఇది 9th month. సో ఈ 5 layerలో మనకి మెయిన్ క్రాప్స్ అనేవి పప్పాయి, అరటి, మునగ అనమాట. సో పప్పాయి అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు అరటి చూస్తే, సో ఇది ఇంకో 2-3 monthsకి మనకి పువ్వు అనేది స్టార్ట్ అవుతుంది. సో పువ్వు స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఒక గెల వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు మ్యాక్సిమం ఒక గెల ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చే పంట అంటే మునగ. సో అవి నేను కొంచెం హైబ్రిడ్ తీసుకొచ్చాను నాకు, ఎందుకంటే అప్పుడు దేశీ వెరైటీ అనేది దొరకలేదు. సో అవి కొంచెం పెరిగాయి, కొన్ని పూతల దశలో ఉన్నాయి. మీరు చూసినట్టయితే అది మునగ. సో నెక్స్ట్ ఇది కొంచెం ఇరిగిపోయింది, మళ్ళీ ఇగురు అనేది స్టార్ట్ అయింది. మీరు అక్కడ చూసినట్టయితే అది. సో నెక్స్ట్ సమ్మర్ కల్లా 3 crops అనేవి మనకి ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎకరంలో నేను ఆల్మోస్ట్ 5 layer మాల్ స్టార్ట్ చేశాను కదా, మనం లెక్కలు వేసుకోకూడదు ఎంత వస్తున్నాయి, ఎంత వచ్చినా కానీ ఇది మనకి అడ్వాంటేజ్. ఇది ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇప్పుడు పపాయ మనం చెట్టు పెట్టే పని లేదు, అరటి చెట్టు పెట్టే పని లేదు, మునగ చెట్టు పెట్టే పని లేదు. సో మనకి పెట్టుబడి అనేది ఏది ఉండదు, ఇక మిగతా మొత్తం రావడం అనమాట. సో ఇప్పుడు అరటిలో మనం చేయాల్సింది ఓన్లీ ఏంటంటే, ఇలా పిలకలు ఎక్స్ట్రా వస్తూ ఉంటే వాటిని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి మనం ఇక్కడ చేయాల్సిన పని ఏం లేదు. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక బ్రష్ కట్టర్ కొనేసి, ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంది, నేను ఆ బ్రష్ కట్టర్ తోటి ఒక 3-4 బెడ్స్ ఇలా కట్ చేశాను. ఇవి 3 చూస్తే నేను కట్ చేసినాయి. సో తర్వాత మా పేరెంట్స్కి అప్ చేస్తే వాళ్ళు ఇంకా మరీ శ్రద్ధ పెట్టేసి మరీ క్లీనింగ్ కట్ చేశారనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు బేర్ ల్యాండ్ కనబడుతుంది, బట్ మనం ప్రకృతి వ్యవసాయంలో ఇట్లా బేర్ ల్యాండ్ అనేది ఉంచకూడదు. సో ఇప్పుడు నేను దీనికోసం అనేది నెక్స్ట్ పచ్చిరొట్ట విత్తనం అనేది నెక్స్ట్ రెడీ ఈరోజు తీసుకొచ్చాను. సో అవి నేను చల్లేస్తాను ఇట్లలో. సో చల్లేస్తే అవి పెరిగి కట్ చేసి మళ్ళీ బెడ్ మీద వేసేస్తాను. సో బేసిక్గా మన ప్రకృతి వ్యవసాయంలో ల్యాండ్ అనేది ఎక్స్పోజ్ అవ్వకూడదు, అదే మన కాన్సెప్ట్. బట్ మా పేరెంట్స్కి ఐడియా లేక దీన్ని కంప్లీట్గా కట్ చేశారు. నేను చేసింది చూడండి, ఇది ఆల్మోస్ట్ కొంచెం పచ్చిరొట్ట, అది కుళ్ళిపోయిన వ్యర్థాలు అనేవి ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా ఉండాలి. కానీ మా పేరెంట్స్ తెలియక వాళ్ళు బాగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనేసి ఇట్లా చేశారు. సో ఇది కరెక్ట్ కాదు. సో దీన్ని మనం రెక్టిఫై చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఈరోజు వచ్చారు. సో వాళ్ళకి ఈ ఫామ్ చూపించేసి నెక్స్ట్ ఇంకో మ్యారేజ్ ఒకటి ఉన్నది, అటెండ్ అవుదామని వచ్చాము. సో అక్కడ మా కిడ్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం దీంట్లో రావడానికి భయపడుతున్నారు. సో మా వైఫ్ వచ్చింది, ఇలా చూసి కొంచెం ఎక్సైట్గా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే ఇవి మనం ఏం చేయకపోయినా కానీ ఇవి చాలా మంచిగా ఉన్నాయి, చాలా హ్యాపీ ఫీల్ అయింది తను. సో మీరు ఎక్కడ చూసినా కానీ పప్పాయ చూసేసి మీకు ఆల్మోస్ట్ ఈల్డింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈల్డింగ్ వస్తే తర్వాత దాన్ని అట్లా ఎవరికగలగా సేల్ చేయొచ్చు. మీరు అక్కడ చూసినట్టయితే ఇంకో చెట్టు ఉంది, దానికి కొంచెం ఎక్కువ వచ్చినాయి. అదే నేను చెప్పాను ఇందాక ఒక వీడియోలో, ఏ చెట్టు ఎగ్జాక్ట్గా అన్నే కాయలు అంతే గ్రామ్స్ అనేవి ఉండవు ప్రకృతి వ్యవసాయంలో. ఎందుకంటే చెట్టు ఎంత ఉంది దాని కెపాసిటీని బట్టే మనకి ఈల్డింగ్ అనేది ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సజెషన్స్, అప్రిషియేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో అది కొంచెం మాకు ఎయిదర్ వే పాజిటివ్ ఆర్ నెగిటివ్ వే, ఐఎమ్ రెడీ టు టేక్ దట్ కమెంట్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.